హలో ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ పచ్చిమిర్చితో కూర. ముందుగా మనం పచ్చిమిర్చిని తీసుకుని ఒక అంగుళం సైజులో కట్ చేసుకుని పక్కన అట్టే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ రకంగా మనం పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని పక్కన అట్టే పెట్టుకుందాం. ముందుగా కడాయిలో నూనె వేసుకోవాలండి. ఈ కూరకి నూనె కొద్దిగా ఎక్కువే పడుతుంది, అందుకని నేను నూనె కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను. ఇందులో ఒక చెంచా ఆవాలు, ఒక జీలకర్ర వేసి బాగా వేపుకోవాలండి. వేపిన తర్వాత ఇందులో మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చితో పాటుగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు అండ్ తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. ఇప్పుడు ఒక చిన్న స్పూను వాము కూడా వేసుకుని వేపుదామండి. వాము వేయటం వల్ల మనకి అరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. పచ్చిమిర్చి ఇలా తెల్ల తెల్లగా వచ్చింది కదండి, వీటి మీద అంటే ఇది బాగా వేగినట్టు అర్థము. ఇప్పుడు ఇందులోకి శనగపిండి తీసుకుని వేపుకుందాం. ఇలా ఒక కప్పు శనగపిండిలో హాఫ్ కప్ ముందర వేసుకుని వేపుకుందాం, మిగతా హాఫ్ తర్వాత వేసుకోవాలి. కూర మొత్తం కూడా స్లోగానే ఉంచి ఈ శనగపిండిని వేపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. అందుకని స్లోగానే ఉంచుకోవాలి. శనగపిండి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా కారం వేసుకుందామండి. ఇప్పుడు కప్పులో ఉన్న మిగతా శనగపిండిని కూడా వేసి వేపుకుందాం. అంతా ముందరే ఎందుకు వేయలేదంటే, మనము మొత్తం శనగపిండిని ఒకేసారి వేసామనుకోండి, వేగడానికి టైము పడుతుంది, సరిగ్గానే వేగదు. అందుకనే మనం తీసుకున్న క్వాంటిటీలో ముందర సగం వేసి వేపుకోవాలి, తర్వాత మిగతాది వేసుకుని వేపుకోవాలి. చూడండి, ఇప్పుడు శనగపిండి బాగా వేగి మంచి అరోమా వస్తుంది. ఇంతే, ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇదిగోండి, మన పచ్చిమిర్చి కూర రెడీ అయిపోయింది. బాగుంది కదా. ఒకసారి మీరు కూడా మీ ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి, రుచి చూడండి. నచ్చితే కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.